గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. సంక్రాంతి పేరు చెప్పి ప్రతి ఏడాది నిర్వహించే కోడిపందాలు ఈ ఏడాది కూడా యథేచ్ఛగా కొనసాగాయి. కోడిపందాలు జరగకూడదు అంటూ కూడా పోలీసులు గత కొన్ని రోజుల నుంచి, అంటే సంక్రాంతికి గత కొన్ని రోజుల నుంచి ముందు కూడా బరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా నిర్వాహకులు మాత్రం సంక్రాంతి పండుగ సంప్రదాయం పేరుతో కోడికి కత్తి కట్టకుండా మేము సంప్రదాయం ప్రకారం కోడిపందాలు ఆడిస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతికి కోడిపందాలు, కోడికి కత్తి కట్టము అంటూ నిర్వాహకులు చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కత్తి కట్టే ఈ పందాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ పందాల కోసమే దేశ విదేశాల నుంచి కూడా దాదాపు అనేక మంది పందాలను చూసేందుకు వస్తారు. దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ 7 నియోజకవర్గాల్లోని చూసుకుంటే పెద్ద ఎత్తున ఈసారి పందెం బరులనేవి వెలిసాయి. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల చేతులు మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 920 కోట్ల రూపాయలు పందెం రాయిలు వద్ద చేతులు మారినట్టు సమాచారం. వీటితో పాటు కోడిపందాల బరుల వద్ద గుండాట, పేకాటతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా కొనసాగాయి. వీటితో మొత్తం అన్నిటి కలిపి దాదాపు 920 కోట్లు చేతులు మారినట్లయితే పూర్తిగా సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా కోడికి సంబంధించి ఈ 3 రోజులు కోడే గెలిచిందని చెప్పాలి. పోలీసుల హెచ్చరికలు ఏమాత్రం కూడా పందెం రాయలు పట్టించుకోలేదు. మొదట రోజు ఏదైతే భోగి ఉందో ఆ రోజు మాత్రం కాస్త కోడిపందాల వద్ద కాస్త డల్గా కనిపించినప్పటికీ తర్వాత సంక్రాంతి రోజు నాడు మాత్రం విచ్చలవిడిగా కోడిపందాలు కొనసాగాయి. 3వ రోజు ఏదైతే ఉందో కనుమ రోజు కూడా పెద్ద ఎత్తున కోడిపందాలు కొనసాగాయి. ఈ రోజు కూడా కొన్ని చోట్ల పందాలు జరిగాయి. అవి పెద్ద కాకపోయినప్పటికీ కొన్ని చోట్ల ఏదో తూతు మంత్రంగా నిర్వహించినప్పటికీ కూడా ఈ 3 రోజులు ప్రాధాన్యంగా చూసుకుంటే దాదాపు 920 కోట్లు పందెం రాయల వద్ద చేతులు మారినట్టయితే పూర్తిగా కూడా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ పందెం బరుల వద్ద దాదాపు మద్యం కూడా ఏర్లై పారింది. ఏకంగా బెల్ట్ షాపులనే పందెం బరుల వద్ద పెట్టి కొన్ని చోట్ల అమ్మిన పరిస్థితి కూడా ఏర్పడింది. పూర్తిగా కూడా ఇటు ఎక్సైజ్ శాఖ కూడా భారీ ఆదాయం అనేది వచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా ఈ 3 రోజుల పాటు నిర్వహించిన కోడిపందాలకు సంబంధించి జంతు ప్రేమికులు మాత్రం ఒక విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం చాలా దారుణం అంటూ కూడా వారు మండిపోతున్న వస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఇది జరిగే ప్రాసెసే. సంక్రాంతి పేరు చెప్పి కోడికి కత్తి కట్టమంటూ సాంప్రదాయం అంటూ నిర్వహిస్తున్న ఈ పందాలు మాత్రం కోడికి కత్తి కట్టి మాత్రమే ఈ పందాలు అనేవి నిర్వహించడం సహజంగానే మారిపోతుంది. అంతేకాకుండా ఇటు పోలీస్ వర్సెస్ పందెం రాయులుగా చూసుకుంటే ఈ కోడే గెలిచిందని చెప్పాలి. 3 రోజులు కూడా కోడే గెలిచిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు కోడి పందాలని అడ్డుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఎక్కడైనా సరే దాదాపు ప్రతి గ్రామంలోని కాకపోయినప్పటికీ కూడా గతంలో చూసుకుంటే కొన్ని చోట్ల పర్మిషన్ అనేది రాలేదు. కానీ ఈ ఏడాది ఇప్పుడు మాత్రం దాదాపు చాలా చోట్ల, అంటే గతంలో కొన్ని చోట్ల పర్మిషన్లు ఇవ్వలేని బరుల వద్ద కూడా ఈసారి పర్మిషన్లు ఇచ్చారు. పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం టీడీపీ మరియు వైసీపీ నాయకుల హవా పూర్తిగా నడిచిందని చెప్పాలి. బరులు కూడా పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన నాయకుల బరుల్లో కూడా ఇవి పందెంలు కొనసాగి. అంతేకాకుండా కొన్ని చోట్ల క్యాసినో కూడా ఆడించిన పరిస్థితి కూడా ఏర్పడింది. కొన్ని చోట్ల అసాంఘిక నృత్యాలు కూడా అక్కడ పెట్టిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల పాటు జరిగిన ఈ సంక్రాంతి సందర్భాల పేరుతో జరిగిన దాదాపు ఈ అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయని చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా ఈసారి మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో 920 కోట్లు కోడిపందాలకు సంబంధించి పెద్ద ఎత్తున పందెం రాయల చేతులు మారాయి. కొంతమంది దాదాపు డబ్బులు కోల్పోయి బాధపడి వెళ్ళిన వారు ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది లక్షలు సంపాదించి ఆ పందెం బరుల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమప్పుడు కూడా ప్రతి సంక్రాంతికి కూడా ఈ కోడిపందాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కత్తి కట్టే కోడిపందాలు నిర్వహించారు. కాబట్టి ఈసారి ఇప్పుడు అధికారులు ఎటువంటి వివరణ ఇస్తారు, ఉన్నతాధికారులకి ఎటువంటి నివేదిక ఇస్తారంటే చూడాలి. దాదాపు ఈ ఏడాది మాత్రం దాదాపు 920 కోట్లు కోడిపందాలకు సంబంధించి చేతులు మారాయంటే ఆషామాషి అనేది కాదనే చెప్పాలి. ఇప్పుడు కోడిపందాలు నిర్వహించమన్న పోలీసులు హెచ్చరికలు ఇటు అధికారులు ఎటువంటి సమాధానాలు చెప్తారనేది వేచి చూడాలి. వీడియో శేఖర్ మనోజ్ ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.